చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి, వాస్తవాలను ఎదుట నిలిపి, సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర, అసభ్య పదజాలంతో దూషణలు, కులాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టేలా పోస్టులు పెట్టే వారిని చట్టంతో కట్టడి చేస్తారట. దీనికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారట. సోషల్ మీడియాలో బూతులతో రెచ్చిపోయేది ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం అయితే ముందుగా అందరి కళ్ల ముందు మెదిలే పార్టీలు ఒకటి టీడీపీ, రెండు జనసేన. బహిరంగ వేదికలపైనే ఆ పార్టీల నాయకులు బూతులతో రెచ్చిపోతారు. ఇక కింది స్థాయి కార్యకర్తలు, అభిమానులు అయితే సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన బూతులతో విజృంభిస్తారు. అయినా ఐటీడీపీ అనే బూతుల ఫ్యాక్టరీని అఫీషియల్గా నడిపిస్తున్న మన చంద్రబాబు గారు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జోక్ ఆఫ్ ద డికేడ్ కాక మరేంటి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేందుకే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారా? రేపు ఆడబిడ్డ నిధి ఎక్కడా అని సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసు పెట్టి జైల్లోకి నెడతారా? మా నిరుద్యోగ భృతి ఎక్కడా అని నిలదీస్తే ఉపా అస్త్రం ప్రయోగించి ఊచలు లెక్క పెట్టిస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కట్టడి చేయడమే అసలు ఉద్దేశమా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, అమ్మేయండి బ్రో అని ఓఎల్ఎక్స్ యాడ్లో చెప్పినట్టుగా ఒక్కొక్కటి అమ్మేస్తున్నారు. పోర్టుల నుంచి బస్టాండ్ల వరకు, టూరిజం హోటళ్ల నుంచి మెడికల్ కాలేజీల వరకు, విశాఖ భూముల నుంచి దేవుడి కొండల వరకు అన్నింటినీ అమ్మి పారేస్తున్నారు. ఈ అమ్మకానికి చంద్రబాబు గారు పెట్టిన సొగసైన పేరు పిపిపి, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనుకునేరు. కానే కాదు. పిపిపి అంటే పబ్లిక్గా ప్రజల ఆస్తిని ప్రైవేటోడికి అమ్మేయడం. అవును, ఏపీలో అదే జరుగుతోంది. మనుషులనే కాదు, వారి ఉమ్మడి ఆస్తులను కూడా బూడిద చేసి పారేస్తున్నారు. ఇలా అన్నింటినీ అమ్ముకుంటూ పోతే 3 ఏళ్ల తర్వాత ప్రజలకు మిగిలేది బూడిదేనా? ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనా? ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రైవేటు ప్రభుత్వమా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఊహించినట్టుగానే ఎస్ఐఆర్లోకి టీడీపీ చొరబడింది. దాన్ని పూర్తిగా హైజాక్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియను టీడీపీ బిఎల్ఏలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది చాలదన్నట్టుగా ఎల్లో ముఠాలు రంగంలోకి దిగాయి. ఓటర్లు ఫిల్ చేసి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లు టీడీపీ కార్యాలయాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. మొత్తం డేటాను మై టీడీపీ పాస్పోర్ట్ యాప్లోకి ఎక్కించేస్తున్నారు. మనవాడైతేనే ఓటు ఉంటుంది, కాదంటే ఆ ఓటు మాయం చేస్తారు. ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా ఎల్లో ఏజెంట్లతో కుమ్మక్కై మై టీడీపీ పాస్పోర్టు యాప్తో కుట్రలకు తెరలేపుతున్న ఆడియోలు బయటకొచ్చినా, టీడీపీ ఆఫీసుల్లో ఎన్యూమరేషన్ ఫామ్ల నుంచి డేటాను మై టీడీపీ యాప్లో ఎక్కిస్తున్నటువంటి వీడియోలు బయటకొచ్చినా ఈసీ నుంచి చర్యలు లేవు. ఇంతకీ వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్లోకి మై టీడీపీ యాప్ చొరబడిందా? ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపించి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారా? బిఎల్ఓలను బెదిరించి మరి డేటా టీడీపీ యాప్లోకి ఎక్కిస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. పరుల సొమ్ము పాము వంటిది అని ఒక దొంగ ప్రవచనం చెబితే ఎలా ఉంటుంది? జీవహింస మహాపాపం అని ఒక సైకో కిల్లర్ నీతి సూక్తులు వల్లిస్తే ఎలా ఉంటుంది? ఏపీలో పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. బూతులతో రెచ్చిపోతూ, వ్యక్తిత్వ హననం చేస్తూ, మహిళలు ఆత్మహత్య చేసుకునేలా వెంటాడి వేధించి పోస్టులు పెడుతూ, మార్ఫింగ్ ఫోటోలతో సైకోయిజం ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది ఐటీడీపీ అనే సోషల్ మీడియా తీవ్రవాద సంస్థ. గీతాంజలి గుర్తుందిగా? అలాంటి ఎందరో గీతాంజలులు ఈ ఐటీడీపీ తీవ్రవాద సంస్థ వల్ల బలయ్యారు. ఇంతకాలం ఈ సంస్థ ద్వారా ఎందరో జీవితాలను నాశనం చేసిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చి కూడా రుణం తీర్చుకున్నారు. అలాంటి ఐటీడీపీని జేబులో పెట్టుకున్నది వాళ్లే. ఇప్పుడు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు చట్టమంటూ సుమతి శతకాలు వల్లిస్తున్నది వాళ్లే. ఇప్పటికే చంద్రబాబు చరిత్ర సృష్టించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టులపై వేలకు వేల కేసులు పెట్టి జైల్లోకి నెట్టారు. దీనికోసం ఎన్నో అడ్డదారులు తొక్కారు, అడ్డదిడ్డమైన కేసులు పెట్టారు, కోర్టులకు అడ్డంగా దొరికిపోయారు, చీవాట్లు కూడా తిన్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. టాస్క్ ఫోర్స్ అంట, టాస్క్ ఫోర్స్. అణిచివేతలు పెంచడానికి, అరెస్టుల డోసు మరింత పెంచడానికి టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేస్తారట. ఇంతకీ అవినీతి అరాచకాలపై ప్రశ్నించకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ప్రభుత్వ లక్ష్యమా? ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టి జైళ్లకు పంపడమే బాబు ధ్యేయమా?
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కట్టడి చేసే దిశగా చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రల గురించి మాట్లాడుకునే ముందు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగం పౌరులకు 6 ప్రాథమిక హక్కులు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనే హక్కు కూడా ఇందులో ఉంది. పౌరులు తమ అభిప్రాయాలను మాట్లాడటం, రాయటం, ముద్రణ ద్వారా స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు అని రాజ్యాంగమే చెబుతుంది. కానీ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు చెప్పినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెట్టి లోపలేస్తామని చెబుతోంది. దీనికోసమే ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఏకంగా 1665 కేసులు పెట్టారు. ఈ లెక్క నేను చెబుతున్నది కాదు, స్వయంగా మన గౌరవ హోంమంత్రి వంగలపూడి అనితమ్మ గారు చెప్పినటువంటి లెక్క. ఈ 1665 కేసుల్లో ఏ ఒక్క టీడీపీ కార్యకర్త అయినా, ఏ ఒక్క జనసేన కార్యకర్త అయినా ఉంటాడేమో చూడండి. మీరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడు. అవన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకే పరిమితం. ఏ టాస్క్ ఫోర్సు లేకుండానే ఇన్ని వందల కేసులు, వేల కేసులు పెట్టారంటే రేపు ఆ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశాక పెట్టే కేసులకు మన జైళ్లు సరిపోతాయా? 40%. మళ్ళీ చెబుతున్నా, జాగ్రత్తగా వినండి, 40%. అవును, 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీని బహిరంగ వేదికలపై గొడ్డలి పార్టీ అని పదే పదే సంబోధిస్తున్న వ్యక్తి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదే మాటను అదే పనిగా అదే విధంగా అనాలని మంత్రులకు, తన పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు జగన్ సీఎంగా ఉన్నప్పుడే అతనొక సైకో అంటూ ఎన్నికల ప్రచార సభల్లో గొంతు చించుకున్న మన చంద్రబాబు నాయుడు గారు, నీ అమ్మా మొగుడు అంటూ దూషించిన మన చంద్రబాబు నాయుడు గారు జగన్ను గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి అని బహిరంగ వేదికలపై బహిరంగంగా మాట్లాడిన మన చంద్రబాబు నాయుడు గారు జగన్ ఒక తుగ్లక్, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డాని, తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛను విరివిగా విచ్చలవిడిగా బరి తెగించి వాడుకున్న మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. దాన్ని కట్టడికి టాస్క్ ఫోర్స్ అంటూ పెద్ద పెద్ద నీతి వచనాలు ప్రబోధిస్తున్నారు. ఈ సోషల్ మీడియా కేసులు ఎలా ఉంటాయో తెలుసా? ఆ మధ్య ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు బాబు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని, ఇదే బేసిస్ మీద కేసులు పెడితే అవి నిలబడవని అతన్ని పోలీసులే కిడ్నాప్ చేసి, అతడి కారులో ఆ పోలీసులే గంజాయి పెట్టి గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. గడిచిన 2 ఏళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ తరహాలో పెట్టినటువంటి కేసులు కోకొల్లలు. మొన్నటికి మొన్న ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ పవన్ కళ్యాణ్ అన్న మాటలనే సేమ్ టు సేమ్ రిపీట్ చేశాడు. అతడిపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో, ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. మొత్తం 4 కేసుల్లోనూ బెయిల్ రావడంతో చివరకు ఉపా చట్టం ప్రయోగించి రాజద్రోహం ముద్ర వేసి అతన్ని జైల్లోకి నెట్టారు. గుర్తుపెట్టుకో, అక్రమ కేసులకు ఈరోజు ఓ సోషల్ మీడియా యాక్టివిస్టు, ఓ యూట్యూబర్, రేపు నీకు అందరికీ ఇదే గతి పడుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే. సుగాలి ప్రీతి తన కన్నబిడ్డల పేరు కన్నా సుగాలి ప్రీతి పేరునే ఎక్కువగా పలికి ఉంటారు మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి అంటూ ఎన్నికల సమయంలో ఊగిపోయి తీరా అధికారంలోకి వచ్చాక ఆ కేసుపై చేతులెత్తేసి ఇదేంటని ప్రశ్నించిన సుగాలి పార్వతిపై తన నేతలతో బహిరంగంగా బండబూతులు తిట్టించిన ఘనత మన గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. తన కూతురు పేరు వాడుకుని రాజకీయంగా లబ్ధి పొంది చివరకు న్యాయం చేయమంటే లేదు పొమ్మంటూ మోసం చేశారని సుగాలి పార్వతి పవన్ పై కేసు పెడితే సోషల్ మీడియాలో ఆమెపై ఇష్టానుసారంగా నీచంగా జనసైకోలు పోస్టులు పెడుతున్నారు. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మరి అలాంటి సైకోలు ఈ కూటమి ప్రభుత్వానికి కనబడరా? వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నేతలు వారి ఇళ్లలో ఆడబిడ్డలపై ఐటీడీపీ ద్వారా మాటల్లో చెప్పలేని భాషతో పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఉండవా? గత ప్రభుత్వంలో ఇంటి పట్టా అందుకొని థ్యాంక్స్ జగన్ అన్న అని చెప్పినటువంటి పాపానికి గీతాంజలి అనే వివాహితపై టీడీపీ, జనసేన సైకోలు దారుణంగా ట్రోల్ చేసి చివరకు ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వీళ్ళ సోషల్ మీడియా దూషణల గురించి మాట్లాడేది, వీళ్ళ సోషల్ మీడియా కట్టడి గురించి మాట్లాడేది. సార్,
నా ఓన్ హౌస్ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపైన, అక్కడి రైతులకు చేస్తున్న ద్రోహంపైన, మావిగన్ మోడల్ పైన, ఇంకా నెరవేర్చని హామీలపైన, ఇలా చాలా అంశాలపై పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఆగమేఘాల మీద తొలగించేసి వాటిపై చర్చ జరగకుండా చేయటమేనా సోషల్ మీడియా కట్టడి అంటే? అంతెందుకు, 40% ఓట్ బ్యాంక్ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్నే మాయం చేసిన ప్రభుత్వం ఇక సామాన్యులు గొంతెత్తి ప్రశ్నిస్తానంటే ఊరుకుంటుందా? ఒక్కటి మాత్రం పక్క, రేపు మా నిరుద్యోగ భృతి ఎక్కడా అని కానీ, ఆడబిడ్డ నిధి ఎక్కడా అని కానీ, అమరావతి అవినీతిపై కానీ, అప్పులపై కానీ, కూటమి నేతల అవినీతి బరితెగింపుపై కానీ ఎవ్వరు నోరు విప్పినా, చిన్న పోస్టు పెట్టినా అరెస్టు చేసి లోపలేస్తారు. అవసరమైతే ఉప అస్త్రాలు కూడా ప్రయోగిస్తారు. ఒక్కటి మాత్రం నిజం, చట్టాలు అందరికీ సమానమే, కాకపోతే కొందరికి ఎక్కువ సమానం. టీడీపీ జనసేనకైతే అంతకు మించి సమానం. ఇది మాత్రం గన్ షాట్. ఎన్నికల్లో నాయకులు చెప్పిన గారడీ మాటలు విని అదంతా నిజమని నమ్మి ఓట్లేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీ ప్రజలకు బాగా అర్థమవుతోంది. పీపీపీ పేరుతో విలువైన ఆస్తులు అమ్మకానికి పెడుతుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, భూములు, ఇలా అది ఇది అని లేదు, ఏది పడితే అది ఎల్లో బినామీల చేతుల్లో పెట్టేస్తుంటే ఇక ప్రజలకు మిగిలేది బూడిద కాకపోతే మరేంటి? తీర ప్రాంతం దశ దిశ మార్చే పోర్టులు, పేద వైద్య విద్యార్థుల తలరాతలు మార్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వేల కోట్ల విలువైన భూములు అమ్మేస్తూ పోతుంటే చివరకు మిగిలేది బూడిద కాకపోతే ఇంకేంటి? సమస్తం బూడిద చేసుకుంటూ పోతూ టీడీపీ తెలుగు బూడిద పార్టీగా మారిందా? ఇది జగన్ మార్కు చెరిపేయాలన్న కక్ష, లేక ఎల్లో బినామీల మీద ప్రేమ? రాష్ట్రంలో సీఎం అయినా, ఢిల్లీలో పీఎం అయినా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తన మార్కు చూపించాలని బలంగా కోరుకుంటారు. వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ లాంటివి ఆయన మానసపుత్రికలు. ఆ ముద్ర చెరిపేయడం ఎవ్వరితరమూ కాదు. అదే జగన్ హయాంలో అయితే అమ్మ ఒడి మొదలుకొని నాడు నేడు లాంటి పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు లాంటి వ్యవస్థలు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ముద్ర చెప్పడానికి చాలానే ఉన్నాయి. చంద్రబాబుకు ఈ ముద్రను శాశ్వతంగా చెరిపేయాలన్న కక్షో, లేదంటే తన ఎల్లో బినామీల మీద ఉన్న ప్రేమో తెలియదు కానీ జగన్ తెచ్చిన పథకాలు, ఆయన సృష్టించిన వ్యవస్థలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెచ్చిన పోర్టులు, మెడికల్ కాలేజీలను నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అన్నింటినీ బూడిద చేయడమే ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. ముందుగా రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుకుందాం. దీన్ని కూడా ప్రైవేటోడి చేతుల్లో పెట్టేయడానికి సిద్ధమయ్యారు. రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 5,000 కోట్ల విలువైన రామాయపట్నం పోర్టు కేవలం 1,500 కోట్లు మాత్రమే. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుందంటారా? అయితే ఆ 1,500 కోట్లు ఒకేసారి చెల్లించాల్సిన పని లేదు. ఇప్పుడు ఓ 750 కోట్లు ఇస్తే చాలు, పోర్టు మీ చేతుల్లో పెట్టేస్తారు. ఇక భవిష్యత్తులో పోర్టు విస్తరణ చేయాలనుకుంటే దానికి అవసరమైన భూమిని ఎకరా రూపాయికే అప్పనంగా దోచిపెడతారు. ఈ పోర్టు నిర్మాణం కోసం 2,000 కోట్లు అప్పులు చేశారు కదా, మరి అది ఎవరు తీర్చాలి అంటారా? అది కూడా ప్రభుత్వమే తీరుస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ మీకు నాకు కాదు, కేవలం ఎల్లో బినామీలకే. లేకపోతే ఏంటి సార్, జగన్ హయాంలోనే 95% పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటు చేతికి అప్పగించడం ఏంటి? 5,000 కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కారు చౌకగా 1,500 కోట్లకు, అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలంటూ ప్రైవేటోడికి బంపర్ ఆఫర్లు ప్రకటించడం ఏంటి? పోర్టు విస్తరణకు అవసరమయ్యే భూమిని ఎకరా రూపాయికే ధారాదత్తం చేయడం ఏంటి? ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రైవేటు ప్రభుత్వమా అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. జగన్ హయాంలో 3,736 కోట్లతో రామాయపట్నం పోర్టు, 4,361 కోట్లతో మూలాపేట పోర్టు, 5,254 కోట్లతో మచిలీపట్నం పోర్టు, 2,123 కోట్లతో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట దగ్గర 3,520 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారు. ఈ పోర్టులు,
హార్బర్లలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. వీటన్నింటినీ చంద్రబాబు పప్పు బెల్లాల్లా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతున్నారు. కేవలం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మాత్రమే కాదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు, మెడికల్ కాలేజీలు, 22 టూరిజం హోటళ్లు, విశాఖ భూములు, రహదారులు, ఋషికొండ భవనాలు, అప్పన్నకొండ ఇలాంటివి కూడా అంగట్లో అమ్మకానికి పెట్టేశారు. ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతే మిగిలేదేంటి? బూడిద. అందుకే జాగ్రత్త. ప్రజల ఆస్తులను బూడిద చేసే పార్టీ, ప్రజల భూములను బూడిద చేసే పార్టీ, కొండలను పిండి చేసి బూడిద చేసే పార్టీ, ప్రజల భవిష్యత్తును బూడిద చేసే పార్టీ, ఒక్క మాటలో చెప్పాలంటే బూడిదనే పాలనగా మార్చేసిన పార్టీ అదే టీబీపీ, తెలుగు బూడిద పార్టీ. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మనుషుల్నే బూడిదగా మార్చేస్తున్న వారికి రాష్ట్ర సంపదను బూడిదగా మార్చేయడం ఓ లెక్క. వాళ్ళు అధికారంలోకి వస్తే మిగిలేది పాలన కాదు, బూడిద. వాళ్ళ పాలనలో జరిగేది సంపద సృష్టి కాదు, మిగిలేది బూడిద. అందుకే బూడిదను కాదు, భవిష్యత్తును ఎంచుకో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఇది మాత్రం గన్ షాట్. ఎలా గెలిచామన్నది కాదు పాయింట్, ఎలాగోలా గెలిచామా లేదా అన్నదే అసలు పాయింట్. ఇదే చంద్రబాబు అసలు సిసలు పాలసీ పాయింట్. అది ఈవీఎంల సాయంతో అయినా, దొంగ ఓట్ల మ్యాజిక్తో అయినా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను గంపగుత్తగా తొలగించైనా, ఎలాగైనా ఏదేమైనా 600 అయినా 100, 120 అయినా గెలిచేయాలన్నదే ఆయన స్ట్రాటజీ. ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ముందే ఎస్ఐఆర్ రూపంలో చంద్రబాబుకు మంచి వరం లాంటి ఛాన్స్ దొరికింది. ఇదే అదనుగా ఆ ప్రక్రియను పూర్తిగా హైజాక్ చేసి పారేశారు. ఎస్ఐఆర్ అంతా టీడీపీ ముఠాల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఒక్కో బూత్ పరిధిలో కనీసం 50 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు టార్గెట్గా పెట్టుకున్నారు. నాడు సేవామిత్ర, నేడు మై టీడీపీ పాస్పోర్ట్ యాప్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు ఒక వజ్రాయుధం. దాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే విలువైన ఓటు హక్కు కోల్పోవలసి వస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరేలా ఉంది. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఓటు హక్కు కాపాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ప్రక్రియను పారదర్శకంగా జరిపించాల్సిన ఎన్నికల కమిషన్ మౌనముద్రలో ఉంటే, ఎల్లో గూండాల బెదిరింపులకు భయపడి బూత్ లెవెల్ ఆఫీసర్లు చేతులెత్తేస్తుంటే ఇక ఓటు హక్కు కాపాడుకునే మార్గం ఎక్కడుంటుంది? ఇప్పటికే చాలా వరకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు సానుభూతి పరుల ఓట్లను మార్కింగ్ చేశారు. మై టీడీపీ పాస్పోర్ట్ యాప్లోకి ఆ డేటాను ఎక్కించేశారు. ఆ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అధికారులపై ఒత్తిడి తెస్తూ, విపక్షాలకు చెందిన ఓట్లను తొలగిస్తూ, నకిలీ ఓట్లను చేర్పించడమే లక్ష్యంగా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను హైజాక్ చేసేశారు. అటు ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. విశాఖ జిల్లా భీమిల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నేరుగా సచివాలయంలో దర్జాగా కూర్చుని మరీ ఫారాలు పూర్తి చేస్తున్నారు. బిఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్లను తీసుకుని టీడీపీ కార్యకర్తలే ఓటర్లుగా సంతకాలు చేసి ఇచ్చేస్తున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన 2 సెట్ల ఎన్యూమరేషన్ ఫారాలలో ఒక సెట్ బిఎల్ఓలు ఓటర్లకు ఇవ్వకుండా టీడీపీ నేతలకు అందిస్తున్నారు. ఈ ఫారాలను తెలుగుదేశం కార్యకర్తలు మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసుకుంటున్నారు. కొన్ని సచివాలయాల్లో అయితే టీడీపీ కార్యకర్తలే బిఎల్ఓల అవతారం ఎత్తుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫామ్లలో ఉన్న వివరాలను ఎల్లో ముఠాలు మై టీడీపీ యాప్లోకి ఎక్కిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ వీడియోలు బయటకొచ్చినా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ కార్యకర్తలు ఎన్యూమరేషన్ ఫారాలు తమకు ఇవ్వాలని మహిళా బిఎల్ఓను బెదిరించారు. ఈ ఘటన వెలుగు చూసి 4 రోజులైనా ఎలాంటి యాక్షన్ లేదు. అధికార పార్టీ అక్రమాలపై ఇప్పటికే ఈసీకి వైఎస్ఆర్సీపీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఈసీ మౌన ముద్ర, ముద్దు నిద్ర వీడటం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎల్లో ముఠాలు ఎంత దర్జాగా ఓటర్ల డేటాను తస్కరిస్తున్నారో ఒక్కసారి మీరే స్క్రీన్ పైన చూడండి. కోల్గట్ల సంగం మామూలుగా మీరు ఇక్కడ మిమ్మల్ని బిఎల్ఏగా ఏమైనా తీసుకొని ఉన్నారు? బిఎల్ఏలుగా తీసుకొని ఉన్నారు ఇక్కడ? ఎవరు? ఏ కమిటీ? అదేమ్మా, ఏ కమిటీ అంటున్నా? ఇది మామూలుగా పార్టీ తరఫున చేస్తున్నారా? టీడీపీ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇది రూల్ టీడీపీ పార్టీ తరఫున లేదు కదా.
అట్టగా చిన్న ఏది యాప్ చూపి మైటీడీపీలో చేపిస్తున్నారా? అది ఎట్లా చేస్తారు? మీకు ఇక్కడ ఏం లేదు, వీళ్ళు కదా డ్యూటీలు చేసేది. ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తారు, బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. ఏపీలో సర్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని స్వయంగా బీజేపీ రాష్ట్ర శాఖే ఆరోపించింది. అంటే అక్రమాలు ఏ స్థాయికి చేరుకున్నాయో ఊహించుకోవచ్చు. ఇదంతా ఎందుకు? టీడీపీ బిఎల్ఏలతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే అందులో పాల్గొన్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్ మై టీడీపీ యాప్ బాగుందని, అంతా దాన్ని వినియోగించుకోవాలని సూచించడం బరితెగింపుకు ప్రత్యక్ష నిదర్శనం. టీడీపీ బిఎల్ఏపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోగా రాజీ చేసుకోవాలని అధికారులే ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీకి ఈసీ ఏ విధంగా కొమ్ము కాస్తోందో చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది? దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ మన బాబు గారు. గంపగుత్తగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన మద్దతుదారుల ఓట్లు తొలగించడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. 2019 ఎన్నికల్లో ఓటర్ల డేటాను ప్రైవేటు సంస్థ చేతుల్లో ఎలా పెట్టారో, సేవామిత్ర యాప్ పేరుతో ఎన్ని లక్షల ఓట్లు లేపేశారో చూశాం. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మై టీడీపీ యాప్తో ఎస్ఐఆర్ ప్రక్రియను హైజాక్ చేశారు. అందుకే మీ ఓటు హక్కును కాపాడుకోండి, అవసరమైతే పోరాడి మీ హక్కును సాధించుకోండి. మీ ఓటు హక్కు కొనసాగుతుందని అధికారికంగా తెలిసే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని పదే పదే ఎందుకు నొక్కి చెబుతున్నానంటే, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాల వరకు 52 లక్షల ఓట్లు పోలైన ప్రజాస్వామ్యం మనది. కౌంటింగ్ ముగిసిన 20 రోజుల్లో వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేసిన అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. న్యాయబద్ధంగా ఓటు కలిగి క్యూలో నిలబడి ఓటు వేస్తేనే మనం ఎన్నుకోవాల్సిన ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు బలై ఓడిపోతుంటే ఇక మనకు ఆ ఓటే లేకపోతే పరిస్థితి ఏంటి? దొంగ ఓట్ల దొరగారి కుతంత్రాలకు మీ ఓటును బలి చేయకండి. అప్రమత్తంగా ఉండి కాపాడుకోండి. ఇది మాత్రం గన్ షాట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.